కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్లో వైనాట్ గుడ్ షోరూంలో జీఎస్టీ తగ్గుదలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ప్రతి ఒక్క వినియోగదారుడికి జీఎస్టీపై అవగాహన ఉండాలని వర్మ అన్నారు. బూస్టర్ ఏసీ అయితే కనుక మనకి 44,000 సార్ గోల్డ్ రేట్ అయితే ఇప్పుడు జీఎస్టీ వచ్చి 10% తగ్గింది సార్ 39,600 సార్ గోల్డ్ రేట్ ఎంత గోల్డ్ రేట్ 44,000 జీఎస్టీ అప్పుడు 28 సార్ ఇప్పుడు 18% పడుతుంది సార్ 10% వస్తుంది దాంతో మనకి ఎంత వస్తుంది తేడా 5,000 తేడా 4,000 ఇక్కడ చెప్పాను ఐషాట్ చెప్పాను కొన్న నిర్ణయాల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించడం జరిగింది. దీనివల్ల వ్యవసాయ యంత్రాలకి 5% జీఎస్టీ తగ్గుతుంది. అలాగే టెలివిజను, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు వీటిలన్నిటికి కూడా 18% తగ్గుతున్నాయి. నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉందో దానికి 28% ఇది వరకు ఉండేది, ఇప్పుడు 18% తగ్గుతుంది. 18%కి వచ్చింది, 10% తగ్గింది. అలాగే పిల్లల స్కూల్కి సంబంధించిన బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, ఎక్సర్సైజ్ బుక్స్ కానీ, మ్యాప్లు కానీ, పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్నిటి మీద కూడా 12% జీఎస్టీ నుంచి 5% తగ్గించడం జరిగింది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ మీద, ఎయిర్ ఆయిల్స్ మీద, డొమెస్టిక్ ఐటమ్స్ మన గ్రామాల్లో ఉపయోగపడే వాటి మీద అన్నిటి మీద జీఎస్టీ తగ్గించడం జరిగింది. దీనివల్ల ప్రతి పేదవాడికి సుమారు ఇన్ అండ్ యావరేజీ 15,000 రూపాయల ఆదాయం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అయింది. ఈ జీఎస్టీ ఇంప్లిమెంటేషను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి చోట అవుతుందా లేదా అన్నదే ఒకసారి చెక్ చేయడానికి మేము రావడం జరిగింది. క్లారిటీగా ఏ ఐటెంకి ఏదైతే రూల్ ప్రకారం జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గించారో దాని ప్రకారం పాత రేటు, ఆఫ్టర్ జీఎస్టీ రెడ్యూస్ ఉన్న కొత్త రేట్లు కూడా షాపుల్లో, పిఠాపురంలో అన్ని చోట్ల ఉన్నాయి. ప్రజలను కోరేది ఏంటంటే మీరు వస్తువు కొనేటప్పుడు ఇది వరకు మీద తగ్గాలి కదా, జీఎస్టీ పర్సెంటేజ్ ఇంత, సబ్బులకి జీఎస్టీ పర్సెంటేజ్ ఉంది, షాంపూలకి జీఎస్టీ పర్సెంటేజ్ ఉంది, మరి ఇవన్నీ రెగ్యులర్గా ఇళ్లలో వాడే వస్తువులే కదా, ఇవన్నిటి మీద పిల్లల స్కూల్ బుక్స్కి జీఎస్టీ పర్సెంటేజ్ రెడ్యూస్ చేశారు. అంచేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి. షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్గానే చేస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు. ఎందుకంటే రేటు తగ్గించడం వలన పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జీఎస్టీ పర్సెంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈవేళ వైనాట్ షాప్, డొమెస్టిక్ షాప్, అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి వేళ వచ్చి చూసాం. మరి చాలా కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.